వీర జవాన్ మురళీ నాయక్ స్వగ్రామం కల్లీతాండాకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చారు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా దేశం కోసం ప్రాణాలు అర్పించిన మురళీ నాయక్ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. ఇక నాయక్ తల్లిదండ్రులు శ్రీరామ్ నాయక్ జ్యోతిలను ఉప ముఖ్యమంత్రి ఓదార్చారు. కుమారుడు మురళీ నాయక్ను గుర్తు చేసుకుని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. పవన్ కళ్యాణ్ గుండెలకు హత్తుకొని బోరున విలపించారు. దీంతో పవన్ కూడా కంటతడి పెట్టారు. కాగా శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లీతాండాలో అమర జవాను అంత్యక్రియలు ఆదివారం జరగనున్నాయి. అధికార లాంఛనాలతో అగ్నివీర్ మురళీ నాయక్ అంత్యక్రియలు ప్రభుత్వం నిర్వహించనుంది. గురువారం రాత్రి జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో జరిగిన ఎదురు కాల్పుల్లో అగ్నివీర్ మురళీ నాయక్ వీర మరణం పొందిన విషయం మనందరికీ తెలిసిందే. కాగా అంతకుముందు పవన్ కళ్యాణ్ ఆదివారం ఉదయం పుట్టపర్తి సత్యసాయి విమానాశ్రయం చేరుకున్న ఆయనకు జనసేన పార్టీ జిల్లా నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వాగతం పలికారు. ఇక పవన్ అక్కడి నుంచి ప్రత్యేక కాన్వాయ్లో కల్లీతాండాకు వచ్చారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అగ్నివీర్ జవాన్ మురళీ నాయక్ పార్థివ దేహానికి ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ పుష్పగుచ్చం ఉంచి నివాళులు అర్పించారు. ఆదివారం ఉదయం మురళీ నాయక్ స్వగ్రామం కల్లీతాండా గ్రామానికి చేరుకున్న మంత్రి నారా లోకేష్ ఈ మేరకు నివాళులు అర్పించారు. మురళీ నాయక్ తల్లిదండ్రులు శ్రీరామ్ నాయక్ జ్యోతిలను మంత్రి లోకేష్ ఓదార్చారు. ఆయన వెంట మంత్రులు అనగాని సత్యప్రసాద్, అనిత, ఇక ఎంపీ వీకే పార్థసారథి తదితరులు ఉన్నారు. అలాగే ఇక్కడికి వచ్చిన మంత్రులు, ప్రజానాయకులు మురళీ నాయక్ అంత్యక్రియలో పాల్గొంటారు. అతి బొకే చేయండి సార్, బొకే చేయండి కొంచెం.